సో హలో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసరికి మనం ఎల్ఐకే లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీకి అయితే వెళ్ళిపోతున్నాను. ప్రదీప్ రంగనాథన్ మూవీ అంటేనే ఒక ఇది ఉంటుంది అనమాట. అది బ్లాక్ బస్టర్ అవుతుంది, బాగుంటుంది అనేసి ఉండబోతుంది అనమాట. ఎందుకంటే డ్యూడ్, లవ్ టుడే, డ్రాగన్ ఈ మూవీస్ నాకు చాలా బాగా నచ్చాయి. సో ఇది కూడా నచ్చింది అనేసి, సో 100 crores ఇది కొడుతుందా లేదో కింద కామెంట్ చెప్పండి. సో వెళ్తున్నాను, సో వెళ్దాం పండి. ఇప్పుడైతే బయటికి వచ్చి నా ఫ్రెండ్స్తో బయట ఇక్కడే వెయిట్ చేస్తా ఉన్నాం. సో ఇంకా టైం 2 hours అయితే ఉంది. 11:30కి షో. సో ఇప్పుడు 9:30 అయితే అవుతుంది. షో టైంకి వచ్చేసరికి ఇంకా 2 hours అయితే ఉంది. సో వెయిట్ చేస్తున్నా ఇక్కడే ట్రై ఆడుకుంటా ఇట్లా నిల్చుకున్నా. సో గైస్, మన షారు కూడా జాయిన్ అయిపోయాడనమాట. సో ఈరోజు బండి కానీ లేదు, నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. పంచాయత్ ఆఫీస్కా అక్కడికి వెళ్ళాలి, సిఎస్ఎం థియేటర్ కాడ దగ్గరికి నడుచుకొని వెళ్ళాలి. వస్తావు కదరా నడుచుకొని? వస్తా. నడుచుకొని వెళ్ళే లోపల టైం అయిపోద్ది. ఇంకా 1 hour ఉంది, కాసేపు వెయిట్ చేసి 10 అవుతుంది ఇప్పుడు కరెక్ట్గా. 10:30కి మొత్తము వెళ్దాము. 10:30కి మొత్తం బయలుదేరేద్దామా? ఓకే. వెళ్ళేసి సినిమా చూసుకొని చెప్తాను ఏ విధంగా ఉంటుందో. నాకు తెలిసినంత వరకు ప్రదీప్ రంగనాథన్ అంటే నాకు తెలిసిన పక్కా హిట్. ఆ సినిమా పక్కా హిట్, బాగుంటుంది అనుకుంటా. నేను ఏ రివ్యూ చూడను సినిమాకి వెళ్ళే ముందు, ఏ రివ్యూ చూడను, ఎవరిని నమ్మను. పోయి సినిమా చూస్తాను, నచ్చితే నచ్చింది చెప్తా, లేకపోతే నచ్చలేదని చెప్తా అంతే. సో పోయి మనం సినిమా. సో గైస్, అంత దూరం నుంచి నడుచుకొని అయితే మనం థియేటర్ దగ్గరికి అయితే వచ్చేసాం అన్నమాట. ఇప్పుడే చెమట చూడండి ఎట్లా కాడుతుందో ఇద్దరికి. నాకైతే ఎక్కువ హెయిర్ ఉంది కాబట్టి తల మీద ఇంకా చెమట ఎక్కువ కాడుతుంది. సో ఇప్పుడైతే థియేటర్ ముందర అయితే ఉన్నాము, కొంచెం ఊళ్ళో. సో వెళ్ళేసి టికెట్స్ తీసుకున్నాము. ఆఫ్లైన్లో తీసుకుంటున్నాం, ఆన్లైన్ లైన్ బుక్ చేసుకోలేదు. సో లెట్స్ గో. సో ఇక్కడికైతే వచ్చి టికెట్స్ అది తీసుకున్నాము. సో ఫ్రూటీ అది తీసుకుని తాగుతున్నాం అనమాట, ఎందుకంటే చెమటకి మొత్తము. సో ఓకే గైస్, ఇప్పుడు థియేటర్లో వచ్చి అయితే కూర్చున్నాము. నేను ఇప్పుడు కానీ వెయిట్ చేస్తున్నాను సినిమా ఎప్పుడు ప్లే చేస్తాడా అనేసి. చాలా రోజుల నుంచి ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాను నేను, ఎందుకంటే ఫ్యూచర్ అని చెప్పారు కదా అందుకు. లవ్ టుడే వచ్చింది, 100 crores కొట్టింది. ఫస్ట్ సినిమానే 100 crores కొట్టింది. దాని తర్వాత డ్రాగన్ వచ్చింది, అది 150 crores కొట్టింది. దాని తర్వాత డ్యూడ్ వచ్చింది, అది 100 crores కొట్టింది. నాకు 3 సినిమాలు నచ్చాయి బాగా. అంటే డ్యూడ్ వచ్చేసరికి సెకండ్ హాఫ్ డిసప్పాయింట్ చేసింది, అది మొత్తం బాగుంది సినిమా మొత్తం. సో ఇది చూడాలి, ఇది ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు ఏం చూడడానికి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. దీని కలెక్షన్స్ ప్లస్ ఈ సినిమా చూడడానికి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, ఎందుకంటే ఫ్యూచర్ కాబట్టి. సో వెయిట్ చేస్తున్నాం, సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఏ విధంగా చూసి మీకు రివ్యూ చెప్తాను. రివ్యూ అంటే రివ్యూ కాదు గైస్, నా ఒపీనియన్ చెప్తాను, రివ్యూ నేను చెప్పను. సో గైస్, ఇంటర్వెల్ అనమాట. ఫస్ట్ హాఫ్ అయితే ఓకే చాలా బాగుంది. బ్రేకప్ జరుగుతుంది, ఫస్ట్ హాఫ్లోనే జరుగుతుంది. నాకైతే చాలా బాగా అనిపించింది. నాకైతే మెయిన్లీ అనిరుద్ధ్ మ్యూజిక్, ఆ ఫీల్, ఆ సీన్ వచ్చేటప్పుడు ఆ ఫీల్ చాలా బాగుంది అనమాట. మ్యూజిక్ నేను ఎట్లా ఫస్ట్ హాఫ్. సో ఫస్ట్ హాఫ్ అయితే ఓకే. నాకైతే అనిరుద్ధ్ మ్యూజిక్ ధీమా 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 అది చాలా బాగుంది. సో స్టార్ట్ అయినట్టుంది. సో వెళ్దాము, సెకండ్ హాఫ్ చూసి ఏ విధంగా ఉంటుందో చెప్తాను. సో వెళ్దాము. ఇప్పుడే మూవీ చూసుకొని అయితే ఇంటికి వెళ్తున్నాను. నాకైతే మూవీ ఓకే చాలా బాగా అనిపించింది. మీకు ఇంటికి వెళ్ళి క్లియర్గా చెప్తాను ఎట్లా అనిపించింది ఏందనేది. నీకు ఎట్లా అనిపించిందా? సూపర్ మామ మూవీ. వీడికైతే బాగా అనిపించింది అంట, నాకు కానీ బాగానే ఉంది. ఇంటికి వెళ్ళి మీకు క్లియర్గా చెప్తాను నా ఒపీనియన్ ఏందనేది. ఇప్పుడు ఇంటికి అయితే వచ్చేసాను. నాకైతే మూవీ ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే మూవీ చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ లవ్ స్టోరీ అయితే చాలా బాగుంది మూవీది. సో ఒక యాప్ గురించి తెలుసుకొని, ఒక యాప్ ఉంటుంది, ఆ యాప్తో అందరూ లవ్ చేసుకుంటూ ఉంటారు అనమాట, లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. సో మీకు మొత్తం స్టోరీ లీక్ చేయను. సో మీరు వెళ్ళి చేయండి, ఎంజాయ్ చేయండి, చాలా బాగుంటుంది. సూర్య యాక్టింగ్ అయితే అద్దరు కొట్టాడు, అండ్ అందరూ యాక్టింగ్ అయితే అద్దరు కొట్టాడు. సో మూవీ అయితే నాకైతే చాలా బాగా అనిపించింది. మెయిన్లీ అనిరుద్ధ్ మ్యూజిక్ టైం టు టైం బాగా ఇచ్చాడనమాట మ్యూజిక్.
తను 100% పెట్టాడు మూవీకి అనిరుద్ధ్ అయితే. సో నాకైతే చాలా బాగా నచ్చింది మూవీ. మీకు ఎట్లా అనిపించిందో, మీరు ఒకవేళ చూసుంటే కింద కామెంట్లో చెప్పండి. సో ఓకే, బాయ్ గైస్.